అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజ్ గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఎలాంటి రెసిపీతో ఈమెయిల్ చేశారో చూద్దాం. ఓకే సో సుమిత్ర గారు మెయిల్ చేశారు రాజ్ గారు హైదరాబాద్ నుంచి. ఓకే, చిక్కుడుకాయ గింజలతో ఏదైనా మంచి టేస్టీ రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. చిక్కుడుకాయ గింజలతో అప్పుడప్పుడు మనకంటే మార్కెట్ లో విడిగా గింజలు అమ్ముతూ ఉంటారు. సో అలా మనకు దొరికినప్పుడు తెచ్చుకొని చేసుకుంటే మనకు అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్. మామూలుగా మనం కర్రీ చేసుకున్నప్పుడు ఒక్కటి రెండు కొంచెం అలా గింజ పట్టింది ఉంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. ఫ్రై కలా కూడా మనకి కొద్దిగా గింజలు వేగినప్పుడు బాగుంటుంది. సో కొంచెం డిఫరెంట్ గా అంటే ఆమ్చూర్ వేసేసి ఆ పులుపులో చేద్దామండి. ఓకే, సో టమాటో కాకుండా కొంచెం ఉల్లిపాయలు కొంచెం గ్రేవీలా వస్తుంది. సో అలాగే ఆమ్చూర్ టేస్ట్ లో సో చిక్కుడు గింజలు ఆమ్చూర్ కర్రీ. ఓకే అండి, మరి చిక్కుడు గింజలు ఆమ్చూర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిక్కుడు గింజల ఆమ్చూర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిక్కుడు గింజలు 1 కప్పు, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం ఈ గింజలు మనకు ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం కాబట్టి ముందుగా నేను ఉడికించి పెట్టేశాను. ఓకే, సో కుక్కర్ లో హ్యాపీగా 2 విజిల్స్ కి అయితే మనకు బాగా ఉడికిపోతాయి కాబట్టి అలా చేసేసుకోవచ్చు. సో ముందుగా నూనె, సఫల ఎడిబుల్ ఆయిల్ ఇస్తారా? ఓకే, సో ఇక్కడ దీంట్లో సఫల ఎడిబుల్ ఆయిల్ వాడుతున్నాం ఇక్కడ. ఓకే, సో ఇది కొంచెం లైట్ గా ఉంటుంది, కొంచెం డీప్ ఫ్రైస్ అవి చేసుకున్నా కూడా మనకి లైట్ గా ఉంటుంది, తక్కువగా అబ్జర్వ్ చేస్తాం. ఆయిల్, సో ఇంక ఇందులో పోపు ఏం అక్కర్లేదా రాజు గారు మనకి? అక్కర్లేదండి. ఓకే, సో ఇక్కడ ఉల్లిపాయలు మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వాడుతున్నాం, సో అది మనకు కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. ఓకే, సో ఇంకేం ఉండదు కాబట్టి కొద్దిగా ఈ ఉల్లిపాయ క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే మనకి బాగుంటుందేమో కదా. సో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, తొందరగా వాటర్ బయటకు వచ్చేసి మనకు వేగిపోతాయి. సో ఎలాగో చిక్కుడు గింజలు మనము ఉడికించేసి పెట్టుకున్నాయి కాబట్టి ఈ ఉల్లిపాయ ఒకటి కొంచెం బాగా వేగితే మనకి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టు, కర్రీ రెడీ అయిపోయినట్టే. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. సో ఈ ఆనియన్ కూడా మనకు అంటే బ్రౌన్ గా కాకుండా కొంచెం మగ్గినట్టయితే సరిపోతుంది. సో కొంచెం టైం పట్టేలా ఉంది కదా. అండి. సో రాజుగారి ఉల్లిపాయ వేగలోగా మేము చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈరోజు మన మొదటి చిట్కా, టీకి మంచి రుచి రావాలి అంటే అల్లం ముక్కల్ని బాగా ఎండబెట్టి ఆ ఎండిన అల్లం ముక్కల్ని టీ పెట్టినప్పుడు ఆ టీలో వేసుకున్నట్లయితే టీకి చక్కటి రుచి వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయి ఉంటుంది, చూద్దాం. కొంచెం లైట్ కలర్ టర్న్ అయింది కదా. సో ఇది సరిపోతుంది మనకు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న చిక్కుడు గింజలు. సో చాలా మంది అంటే ఇట్లా చిక్కుడు గింజలు దొరికినప్పుడు ఊరికైతే తెచ్చి ఉడికించేసి మనము శనగలు గనక చేసుకుంటాం కదా, అలా చేసుకుని తింటూ ఉంటారు. సో అలా కూడా చాలా బాగుంటుంది. సో కొద్దిగా ఉప్పు, ఓకే, కారం, ఓకే, కొద్దిగా పసుపు, కొద్దిగా వాటర్ ఇస్తారా? చాలు. సో దీనికి కావాలంటే మనము ఫ్రై టైప్ లో కూడా చేసుకోవచ్చు కదా రాజు గారు. అండి, కొంచెం ఉల్లిపాయ అది కొద్దిగా ఇంకా ఎర్రగా వేయించేసుకొని బాగుంటుంది, అలా చేసుకున్నా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, అలాగే ఆమ్చూర్. సో మామూలుగా చిక్కుడుకాయ ఇంకా టమాటో చాలా మంచి టేస్టీ కాంబినేషన్, అంటే ఆ పులుపు అది బాగుంటుంది. ఈ ఆమ్చూర్ పులుపుతో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఏమో కదా ఇది. కొద్దిగా కొత్తిమీర, ఓకే, సో డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే రాజు గారు.
కొద్దిగా కారం అది తక్కువ వేసుకుంటే చాట్ లాగా కూడా తినేయొచ్చేమో కదా. ఎస్, బాగుంటుంది చాట్ లాగా కూడా ఇది. చిక్కుడు గింజల చాట్. ఓకే, సో రెడీ. ఆమ్చూర్ కాంబినేషన్ లో చిక్కుడు గింజలతో కర్రీ బాగుంది రాజు గారు. ఓకే అండి, మరి కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు చిక్కుడు గింజల ఆమ్చూర్ కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. చిక్కుడు గింజల ఆమ్చూర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చిక్కుడు గింజలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు గింజల ఆమ్చూర్ కర్రీ రెడీ. చిక్కుడు ఆమ్చూర్ కర్రీ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే, బాగుంది కదా, చాలా బాగుంది. ఆ పులుపు ఒక డిఫరెంట్ ఇదిగా తెలుస్తోంది. అంటే జనరల్ గా మనం టొమాటోను ఏదైనా వేసుకుంటే ఎలా ఒక పులుపు యాడ్ అవుతుందో, ఆమ్చూర్ అనగానే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా. స్నాక్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు, సో ఇలా కర్రీస్ లో చాలా తక్కువ. కానీ కర్రీలో వేసుకోవడం మూలాన ఏంటంటే మనకు ఒక మంచి ఆ టొమాటో పులుపు అది ఎలా ఉంటుందో అలా పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయింది ఈ గింజలతో. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. రైస్ లో కూడా చాలా బాగుంటుంది. అవును, సింపుల్ గా చేసుకోవచ్చు, చక్కగా టేస్టీ అండ్ హెల్దీ కూడా ఈ చిక్కుడు గింజలు ఇలాంటివన్నీ. బాగుంది, చిక్కుడు గింజలతో బాగుందండి. ఇలాగా ఆమ్చూర్ కాంబినేషన్ లో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలి అంటే బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో కరివేపాకులు వేసి ఉంచినట్లయితే బియ్యం పురుగు పట్టకుండా ఉంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం టేస్టీ స్వీట్ చూడబోతున్నాం. అదేంటంటే బాదం బర్ఫీ. మరి బాదం బర్ఫీ తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు, ఇప్పుడు బాదం బర్ఫీ. అవునండి. సో ఇది ఎలా బర్ఫీ అంటే మనం స్టోర్ చేసుకునేదా లేకపోతే ఎప్పటికప్పుడు చేసుకుని తినేసే విధంగా? 2-3 రోజులు ఉంటుందండి. అంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే, సో కొంచెం పాలు కూడా దీంట్లో మనం యాడ్ చేస్తాం. సో మంచి హెల్దీ, రిచ్ వన్. ఓకే. అంటే చాలా మంది ఏమనుకుంటే మనం స్వీట్ షాప్ లోనే తెచ్చుకుంటాం, బాదం మనం చేసుకుంటామా లేదన్నా కొంచెం డౌట్ కూడా ఉంటుంది. సో చాలా ఈజీ మెథడ్ లో చేసుకోవచ్చు, అది అసలు ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. నేను హ్యాపీగా నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి బాదం బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బాదం బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్టు తీసిన బాదం పప్పు 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఏంటంటే కనీసం ఒక 2 నుంచి 3 గంటల పాటు మనం బాదం నానబెట్టేసుకొని పైన పొట్టు తీసేసాలి. సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో కొద్దిగా పాలండి. సో మరి ఎక్కువ లూజ్ పేస్ట్ లా కూడా అవ్వకూడదేమో కదా ఇది? లేదండి. సో అలా చేస్తే మనకు ఇక్కడ ప్రాసెస్ లో ఎక్కువ టైం పడుతుంది. సో ఇది ఎలాగో కొంచెం మనకి పేస్ట్ బరగ్గానే ఉంటుందేమో కదా రాజు గారు? కొంచెం అలా ఉంటేనే బాగుంటుంది. మనం తినేటప్పుడు కొంచెం ఆ పలుకులుగా తగులుతూ ఉంటుంది కదా. అవును, బాగుంటుంది. సో మీరు అది పేస్ట్ చేసేస్తూ ఉంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. టొమాటో సాస్ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కొద్దిగా వంట సోడా కూడా ఆ సాస్లో కలిపినట్లయితే సాస్కి మరింత రుచి వస్తుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. సో రెడీయా రాజు గారు పేస్ట్? రెడీ అండి. ఓకే. సో ఇప్పుడు మనం పాకం పెట్టుకోవాలి. ఓకే. పంచదార, మనకి ఇక్కడ పంచదార కరిగితే సరిపోతుందండి. సో అప్పుడు పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసి మనము దగ్గరగా అయ్యేదాకా కలుపుకోవటమేనా? ఎస్. ఓకే. సో ఇలా సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎస్. సో మనం రెడీ చేసుకున్న పేస్ట్ సో బేసిక్గా ఇలాంటి వాటికి మనకి ఇంగ్రీడియంట్స్ తక్కువే పడతాయి కానీ కొంచెం ప్రాసెస్ అంటే కొంచెం టైం పడుతుంది కదా. అవునండి, ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మనం కొంచెం కలుపుతూ ఉండాలి. సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి, ఓకే,
సో ఇది కొంచెం మనకి దగ్గరికి రావాలి. సో దగ్గరికి వస్తే అప్పుడు మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. కొంచెం అలా కలుపుతూ ఉండాలేమో కదా. అవునండి, కొంచెం అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో చూడండి కొంచెం మెల్లిగా దగ్గరికి వస్తుంది. అవునవును, అంటే తడి అంతా పోయినట్టు అనిపిస్తుంది. అంటే మనం దీంట్లో నానబెట్టేప్పుడు కూడా నీళ్ళలో నానబెడతాం కదా, కొంచెం ఆ తేమ ఉంటుంది. సో కొంచెం పాలు కూడా వేసాం. సో కొంచెం అవి ఆవిరిగా అయిపోతే మనకు ఇది దగ్గర పడి వచ్చేస్తుంది, మెల్లిగా దగ్గరకు వచ్చేస్తుంది. సో కొంచెం మనకు ముద్దలా వచ్చేస్తుందండి. ఓకే, కొంచెం గ్రీజింగ్ చేసేస్తారా? పెద్ద ప్లేట్ చేయాలా? పెద్ద ప్లేట్లో చేసి చక్కగా నెయ్యి తీసుకొని ఇలా పళ్ళానికి రాసేసుకోవటం. ఓకే, సో వచ్చేసిందండి. తీసేసుకుందామా? కొంచెం ఆ కలర్ కూడా లైట్ కొంచెం టర్న్ అయింది. యా, ఓకే. సో కాసేపు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసిద్దామండి. ఓకే. సో కొంచెం చల్లారితే మనం ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో అది కొంచెం చల్లారితే మనం బయటకు తీసేసుకోవచ్చు. సో అలా కార్వింగ్ చేసేస్తాను. ఓకే రాజు గారు. సో క్యారెట్ అలాగే టర్నిప్ తీసుకున్నానండి. ఓకే, ఫ్లవర్ చేస్తున్నాను. సో ఇది బేస్ ఇచ్చేసి సో అవి స్లైసెస్ లా చేసి దీంట్లో మనం ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, స్లిట్స్. సో థర్డ్ రో మళ్ళీ ఈ రెండింటి మధ్యలో. ఓకే, సో ఇప్పుడు వీటిని మనం స్లైసెస్ లా కట్ చేసుకోవాలి. సో ఒక్కొక్కటిగా ఇలా పైన ఇన్సర్ట్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీగా చేసేసుకోవచ్చు అండి, బట్ లుక్ బాగుంటుంది. ఓకే, సో ఫ్లవర్ రెడీ అండి. సో బర్ఫీ చూద్దామా? ఓకే, ఓకే. ఓకే, సో మనం తక్కువ టైం పెట్టాం కాబట్టి ఇంకా కొంచెం అంత ఫాస్ట్గా గట్టిపడదేమో కదా. అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కొంచెం పీసెస్ ఘాట్లు పెట్టేసుకొని ఆ తర్వాత మొత్తం చల్లారిన తర్వాత పీసెస్ లా తీసేసుకోవాలి. ఓకే, సో ముందు ఇలా కట్ చేసేసి పెట్టుకొని ఇంకొంచెం చల్లారిన తర్వాత మనం ఈజీగా అలా తీస్తే నైఫ్తో కానీ దేంతోనైనా మనకి ఈజీగా వచ్చేస్తే అప్పుడు మనము స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, బాదం బర్ఫీ రెడీ అండి. ఓకే అండి, మరి బాదం బర్ఫీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బాదం బర్ఫీ తయారు చేసే విధానం: ముందుగా బాదం పప్పులో కొద్దిగా పాలు పోసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో బాదం పేస్ట్, యాలకుల పొడి వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టి పడినివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే బాదం బర్ఫీ రెడీ. ఓకే అండి, మరి బాదం బర్ఫీ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది కదా. ఇవి అలా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకు చాలా రోజులు చక్కగా స్టోర్ ఉండేలా ఉన్నాయి. ఉంటాయి, అంటే మరి ఎక్కువ రోజులు ఉండవు, 3-4 రోజులు మనం పెట్టేసుకోవచ్చు. అంటే బాగా వేయించుకుని అట్లా చేసినా కూడా ఉండదా రాజు గారు? అంటే పాలు కూడా యాడ్ చేసాం, కానీ టేస్ట్ చాలా బాగుంది. అంటే ఓన్లీ బాదము ఇంకా షుగర్ కదా, చాలా బాగా వచ్చింది. అండ్ ఆ టెక్స్చర్ కూడా బాగుంది, కొంచెం అట్లా కొద్దిగా ఫైన్ గా కాకుండా కొంచెం అలా బరకగా ఉండటము. అండ్ దీనికి ఏమైనా ఫ్లేవర్ యాడ్ చేసుకున్నా కొంచెం మనకి అంటే కొంచెం అంటే రోజ్ ఎసెన్స్ మనం యాడ్ చేయొచ్చు అలాంటిది. సో బాగుంది రాజు గారు, చాలా టేస్టీగా. థాంక్యూ.
సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది బాదం బర్ఫీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. ఉల్లిపాయ కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలి అంటే ఉల్లిపాయ కోసే చోట 4 బ్రెడ్ ముక్కలు వేసి ఉంచినట్లయితే ఆ ఉల్లి ఘాటంతా బ్రెడ్ పీల్చేసుకుని కన్నీళ్లు రాకుండా ఉంటాయి. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ మన టేస్టీ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? ప్రశాంతి అండి. ప్రశాంతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? వనపర్తి అండి. వనపర్తి. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి? వనపర్తి నుంచి. మీరు కూడా వనపర్తి నుంచి. సో మీ ఇద్దరికి పరిచయం ఉంది అయితే. మేమిద్దరం కో సిస్టర్స్ అండి. ఓ, మీ ఇద్దరు తోడుకోడళ్ళా? ఓకే, సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ. సో చూసేద్దామా మరి మీకు ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? ఓకే అండి. వెరైటీగా ఉంది, లైట్ వెయిట్ గా ఉంది. ఓ బాగుంది, వెరైటీ ఇంగ్రీడియంట్ ఈరోజు. బ్రెడ్ అన్నమాట. బ్రెడ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? చక్కగా టోస్ట్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు కదా. బ్రెడ్తో ఏం చేయొచ్చు? డబుల్ కా మీఠా చేసుకోవచ్చు, స్నాక్స్ చేసుకోవచ్చు. స్నాక్స్, వెరైటీ స్నాక్స్ చాలా చేసుకోవచ్చు. సో బ్రెడ్ తో మీకు ఐడియా ఉన్నాయిగా, స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ ఏవైనా కూడా. ఓకేనా? సో నేను ఇప్పుడు టైమర్ ఆన్ చేస్తాను. సో టైమర్ ఆన్ చేసిన తర్వాత మీ ఇద్దరు ఆలోచించడం మొదలు పెట్టండి. ఎవరు ఫస్ట్ చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాడు ఫస్ట్ రెసిపీ చేస్తారు. ఓకేనా? సో టైమర్ ఆన్ అండ్ మీరు కూడా ఆలోచించడం ఆన్. బ్రెడ్తో టేస్టీగా ఉండాలి చక్కగా. ఆ బ్రెడ్ రోల్స్ లాంటివి ఏవో చేస్తూ ఉంటారు, శాండ్విచెస్, రకరకాల శాండ్విచెస్ చేసుకోవచ్చు. నేను చేస్తాను. మీరు చేస్తారా? ఫస్ట్ ఏం చేస్తారు? కర్రీ అండి. బ్రెడ్ తో కర్రీయా? యా. ఏం కర్రీ? బ్రెడ్ ని ఫస్ట్ మనం పకోడా చేసుకొని తర్వాత కర్రీ. ఓ, మామూలు మనము శనగపిండి పకోడీతో కర్రీ చేసుకున్నట్టు మీరు బ్రెడ్ పకోడీ కర్రీ. యా. అంటే ఉట్టి ఇదే ఒకటేనా, ఏదైనా వెజిటబుల్ కాంబినేషన్? లేదు, వెజిటబుల్ ఆలుతో కాంబినేషన్. సో ఆలు బ్రెడ్ పకోడా కర్రీ. ఓకే ఓకే, మరి ఆలు బ్రెడ్ పకోడా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు బ్రెడ్ పకోడా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, శనగపిండి 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, గసగసాలు కొద్దిగా, వాము 1/2 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా ప్రశాంతి గారు? ఓకేనండి. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి శనగపిండి తీసుకోవాలండి. ఓకే, సో ఫస్ట్ పకోడీకి ప్రిపేర్ చేద్దాం మనం. ఆయిల్ కూడా అయితే హీట్ పెట్టేసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు దీంట్లో మనం వాము కొద్దిగా, ఓకే, వంట సోడా చిటికెడు, కారం, ఓకే, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా బియ్యం పిండి. ఓకే, ఇది ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ రావడానికి. జనరల్ గా మనం బజ్జీకి ఏం వాడడం, కానీ డీప్ ఫ్రై కాబట్టి మనం కాస్త వేసుకుంటే బాగుంటుంది. ఇది కార్న్ ఫ్లోర్ పౌడర్. ఓకే, ఇది బైండింగ్ కోసం. బ్రెడ్ కాబట్టి మనకి ఎక్కడ పోకుండా ఉండడానికి కొద్దిగా వాడదాం. కొత్తిమీర, లైట్ గా పసుపు. ఓకే, మనం వాటర్ తో కొంచెం కలిపేసుకుందాం. బ్రెడ్ బ్రెడ్ తర్వాత డిప్పింగ్ బ్రెడ్. ఓహో, డిప్పింగ్ లో వేస్తున్నారా? బజ్జీలా వేస్తున్నారు? బజ్జీలా, పకోడీలా. కొంచెం జారుడుగా కలుపుకోవాలి ఇదైతే. చాలండి. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు దీన్ని వేసేసుకోవటమేనా? ఇంకా వేసేసుకోవడం. డీప్ ఫ్రైకి ఆయిల్ అయింది, హీట్ అయింది. దీన్ని డిప్ చేసుకొని ఆయిల్ లో వేసేసుకుందాం. సో బ్రెడ్ ని అలా క్యూబ్స్ లా కట్ చేసేసి పెట్టుకోవాలి. సో కర్రీలో కాబట్టి కొంచెం ఈ సైజులో అయితే బాగుంటుందండి. ఏంటంటే పిల్లలు ఇంట్రెస్ట్ గా తినరు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ షేప్స్ ట్రై చేస్తే ఇంట్రెస్ట్ గా తింటారండి. ఎప్పుడైనా కొన్నిసార్లు బ్రెడ్ మనం తెచ్చినప్పుడు గట్టి పడుతూ ఉంటది కదా,
ఆ బ్రెడ్ ని మనం ఎలాగో తినలేము. సో అలాంటి వాటితో ఇలా చేసుకుంటే మనకి బ్రెడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అవునండి. సో ఇంకా మనకి కర్రీకి ఎంత కావాలంటే అన్ని ఇలా ఫస్ట్ వేసేసుకోవటం అనమాట. సో దీనికి మనకి ఆ బయట పూతపిండి చక్కగా వేగితే సరిపోతుంది కదా, ఎందుకంటే బ్రెడ్ ఎలాగో ఈ హీట్ కి ఇదైపోతుంది. సో ప్రశాంతి గారు ఇవి ఇంకా వేగాలా లేకపోతే సరిపోతాయి? కాస్త అండి, ఒక 2 minutes ఉంచేసి తీసేద్దాం. సో అయితే మనము ఇవి షిఫ్ట్ చేసి కర్రీ స్టార్ట్ చేయొచ్చా ఈలోగా? ఓకే, తీసేయండి. సరిపోతాయా? యాక్చువల్ గా మా బాబు ఏంటంటే అవే తినేస్తాడు ముందు పుట్టినా. సో ఇలాంటి చేసి స్నాక్ లాగా యూజ్ అవుతుంది మనకి, కర్రీ పెద్దవాళ్ళకి కర్రీ లాగా కూడా యూజ్ అవుతుంది. నైస్. సో మనకి ఇది రెడీ అయిపోయింది. ఓకే, దీని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఇటు పెడితే మేము తినేసాం అనుకోండి, మళ్ళీ మీకు ఉండవు కూరకి. ఓకే, ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో మీ ఇద్దరేనా అండి తోడుకోడళ్ళు, ఇంకా ఉన్నారా? లేదండి, ఇంకా ఇద్దరు ఉన్నారు. ఇంకా ఇద్దరు ఉన్నారా? ఎవరు పెద్ద సిస్టర్ అనిత, ఇంకా థర్డ్ వన్ ఉన్నారు. సెకండ్, నేను లాస్ట్. ఓకే. అందరూ జాయింట్ ఫ్యామిలీ అండి లేకపోతే ఒక దగ్గరే ఒక ప్లేస్ లో ఉంటారు? ఏ ఫెస్టివల్ అయినా ఏ ఫంక్షన్ అయినా కలిసి చేసుకుంటాం, అందరు కలిసి చేసుకుంటూ ఉంటారు. అయిపోయింది కదా, మనం కొంచెం ఆనియన్స్ తీసుకుందాం. ఫ్రీక్వెంట్ గా కలుస్తూనే ఉంటాము. అంటే రోజు కలుస్తూనే ఇద్దరు పక్క పక్కనేనా? ఓకే. యాక్చువల్ గా మేము దాండియాకి వెళ్తాము, రోజు వెళ్తాము. ఓకే. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఓకే. మిగతా ఇద్దరు ఎక్కడ ఉంటారు? అందరు వనపర్తే. ఓకేనా? ఓకే అండి, కొంచెం మనం పసుపు వేసుకుందాము. ఏ కర్రీలో అయినా పసుపుతోటే కలర్ వచ్చేస్తుంది. అవును, కలర్, టేస్ట్, హెల్త్ కూడా మంచిది. వైజ్ గా. అండ్ మనం టమాటా యాడ్ చేసుకుందాము. ఓకే అండి. కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అవును, కొంచెం టేస్ట్ అది మనకి బాగుంటుంది. యా. సో మీకు వంటలు కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్లు ఉన్నాయా? ఉందండి. ఏంటి? యాక్చువల్ గా నేను ఇంట్లో క్విల్లింగ్ ఆర్ట్ చేస్తాను. క్విల్లింగ్ ఆర్ట్, ఇయర్ రింగ్స్ మేకింగ్. ఓకే ఓకే. ఓ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఇలాంటివన్నీ. బ్యాంగిల్స్, తర్వాత జడబిళ్ళలు, అట్లా వెరైటీస్ చేస్తుంటాను. నైస్ నైస్. నేర్చుకున్నారా ఎక్కడైనా? అది కూడా ఓనేనా? మీ వారే చేస్తూ ఉంటారు? మాకు ఫార్బాయిల్ రైస్ మిల్ ఉందండి, తను అది చూసుకుంటారు. ఓకే ఓకే. సో బ్రదర్స్ అందరూ అది? లేదండి, మా వారు గ్రౌండ్నట్ మిల్ చూసుకుంటారు. ఇప్పుడు ఆలు వేస్తున్నాను. ఓకే. సో ఒకళ్ళు రైస్, ఒకళ్ళు గ్రౌండ్నట్, ఇంకో ఇద్దరు అంటే మా థర్డ్ మరిది, లాస్ట్ మరిది బాయిల్డ్ మిల్ చూసుకుంటారు. ఓకే ఓకే. మా వారు గ్రౌండ్నట్ మిల్ చూసుకుంటారు. పెద్ద బావ గారేమో కమిషన్ షాప్ ఉందండి. ఓకే ఓకే. నైస్. మీ వారి పేరు ఏంటి? మా వారి పేరు విజయ్ కుమార్ అండి. పిల్లలు ఇద్దరండి, బాబు పాప. ఏం చదువుతున్నారు? బాబు LKG, పాప నర్సరీ అండి. పేర్లేంటి? బాబు పేరు శ్రీ సాయి శ్రీధన్, పాప యశ్విత. ఇప్పుడు మనం కాస్త కారం వేసుకుందాము. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఓకే. సో ఇది ఏదైనా వెజిటబుల్ కాంబినేషన్ లో బాగుంటుందా? ఓన్లీ ఆలువా? గోబీతో చేసుకోవచ్చు. గోబీ. ఓకే. ఇంకా కొంచెం తినగలుగుతామంటే స్వీట్ కార్న్ గానీ, బేబీ కార్న్ గానీ, అది మన ఇష్టం. ఇంట్రెస్ట్. ఇదేం పేస్ట్? ఇది గసగసాలు కొబ్బరి పేస్ట్ అండి. గసగసాలు కొబ్బరి కలిపి పేస్ట్, పచ్చి కొబ్బరి. ఓకే ఓకే. అండ్ ఇది హెల్త్ వైజ్ పచ్చి కొబ్బరి బాగుంటుంది అనేసి. టేస్ట్ కి కూడా కొంతమందికి కొబ్బరి స్మెల్ అది నచ్చదు కదా, ఇది పచ్చి కొబ్బరి. ఓకే. ఇంకోటి మెయిన్, ఇంట్లో ఎప్పుడు ఉండిపోతుంది కదా ఇది, ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఉంది. అంటే పూజలు అవి కొంచెం ఎక్కువ చేస్తుంటే టెంపుల్స్ కి వెళ్ళటం ఇలాంటివి. వాటర్ వేస్తాను. నెక్స్ట్ కర్డ్ వేసుకుందాము. కొంచెం ఓకే, కలిపేస్తాం. ఓకే, కాస్త దగ్గర పడాలి. సో ఇంకా ఫైనల్ గా మనము బ్రెడ్ యాడ్ చేసేసుకోవటమేనా? ఓకే, చూద్దామా? ఓకే అండి. ఓకే. సో ఇదేంటి? ధనియాల పొడి ఇది. ఓకే, ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసాయి. ఓకే అండి, ఇప్పుడు మనం బ్రెడ్ వేసుకుందాము. మనం వేయించి పెట్టుకున్నాం కదా ముందు. అవును.
సో ఇది కాంబినేషన్ మనకి దేంట్లోకి బాగుంటుంది? రోటీస్తో బాగుంటుందండి. ఓకే, సో అయిపోయినట్టేనా? అయిపోయిందండి. కొంచెం మనం ఫ్రెష్ క్రీమ్ ఇంట్లో హోమ్ మేడ్ ఉంటుంది కదా, అవును, మీగడ దాన్ని క్రీమ్ లాగా అనేసి ఓకే మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మరీ స్పైసీగా కాకుండా అలా ఉంటుంది అనమాట మనకి, కొంచెం కమ్మగా. ఓకే, ఓకేనా? ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకుంటాం. బాగుంది. సో ఆ బ్రెడ్ అంతా కూడా ఆలులాగా కలిసిపోయింది కదా. పిల్లలకి అసలు తెలియదు దాంట్లో ఏం వేసామని. కొంచెం ఈ చిన్న సైజ్ లో ఇట్లా వేసుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, సో ఇందాకంతా మనకు కొంచెం గ్రేవీ కనిపిస్తుంది కదా, ఇప్పుడు బ్రెడ్ వేసేసరికి మహత్యం అండి. అదే ఎన్ని వాటర్ వేసినా కూడా ఫైనల్ గా ఇదే టెక్స్చర్ ఇదే వస్తుంది. ఓకే అండి, ఫైనల్ గా మనం గార్నిష్ చేసుకుందాము కొత్తిమీరతో. సో రెడీ, వేడి వేడి ఆలు బ్రెడ్ పకోడా కర్రీ ఇస్ రెడీ. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా ఆలు బ్రెడ్ పకోడా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు బ్రెడ్ పకోడా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు, గసగసాలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, వాము, వంట సోడా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బ్రెడ్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, టొమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కారం, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పెరుగు వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా వేయించిన బ్రెడ్ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు బ్రెడ్ పకోడా కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ఇంట్లో ఏవైనా పిండి వంటలు చేసిన తర్వాత నూనె మిగిలిపోతే ఆ నూనెను చాలా మంది కూరలకు వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన టాక్సిన్స్ ఫామ్ అయి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. సో మిగిలిపోయిన నూనెని వాడకుండా ఉండటమే మంచిది. ఓకే అండి, మరి బ్రెడ్ తో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో శ్రీలక్ష్మి గారు, మీరేం ఆలోచించారు బ్రెడ్ తో? బజ్జీ చేస్తానండి. బ్రెడ్ బజ్జీయా? ఓకే ఓకే అండి, మరి బ్రెడ్ బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బ్రెడ్ బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 5, శనగపిండి 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, వేరుశనగ పలుకుల పొడి 1 టేబుల్ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, చింతపండు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, వంట సోడా చిటికెడు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి బ్రెడ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శ్రీలక్ష్మి గారు, మొదలు పెడదామా? ఓకే అండి. జనరల్ గా బజ్జీ అంటే మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, మీరు మాత్రం చక్కగా బోల్డ్ అని పెట్టారు. సో అన్ని మసాలా కలిపి దాంతో చేస్తారా? కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నైస్ నైస్. ముందుగా ఆయిల్ వేడి పెట్టండి. పిండి కలుపుతారా? లేదండి, ముందుగా మసాలా సిద్ధం చేసుకుంటాం. ఓకే, ఓ గ్రైండ్ చేయాలా? 2 స్పూన్స్ నువ్వు పొడి అండి. నువ్వుల పొడి? నువ్వుల పొడి. ఓకే. పల్లీల పొడి అండి. కొబ్బరి పొడి. ఓకే, అంతేనా? కొంచెం పల్లీల పొడి ఎక్కువ వేయాలండి, నువ్వు పొడి కాస్త తక్కువ. ఓకే. అవును, ఇవన్నీ పొడిలాగా ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపేసుకోవచ్చుగా. మళ్ళీ ఇదేంటి అంటే కొంచెం పేస్ట్ పేస్ట్ చేయాలండి. నీళ్ళు వేస్తే పేస్ట్ అయిపోద్దిగా. ఇవన్నీ కలిపి ఒక రౌండ్ కరెక్ట్ గా వస్తుంది. కరెక్ట్ గా రావాలి కదా, కలిపి కరెక్ట్ గా ఒక రౌండ్ తిప్పి. ఓకే ఓకే. ఒక రౌండ్ కారం, సాల్ట్. ఓకే, అంతేనా? ఇప్పుడు గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ, ఇప్పుడు పుదీనా అండి. ఓ, సో అయితే మనకి బజ్జీకి పేస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ పేస్ట్ అండి, తర్వాత ఈజీ అవుతుంది ఇంకా. ఓకే. ఇంకా కొత్తిమీర, చింతపండు రసం, కొద్దిగా వాటర్ అండి.
కొద్దిగా పడతాయి. మాకు డైలీ మీ అభిరుచి ఒక పనిలాగండి. 12 అయిందంటే చాలు కంపల్సరీ కంపల్సరీగా ఓకే మళ్ళీ కంపల్సరీ ట్రై చేస్తాం. నేను మాక్సిమం కర్రీస్ ట్రై చేస్తానండి. అవునా? స్నాక్స్ ఓకే ఫేవరెట్. ఓ 12 to 2 అండి, అసలు కదలం టీవీ కదలరు. సో 12 to 1 అభిరుచి, 1 to 2 స్టార్ మహిళ. అందుకే మా వాళ్ళు 3 o'clock వస్తారు లంచ్ కి. ఓహో అవునా? సో సరిపోతుందా ఇలాగా? సరిపోతుందండి. ఓకే. ఇదంతా తీసి కప్లో బౌల్లోకి తీసుకున్నాం. తీసేసి. గీత గారు చెప్పండి. మీకోసం చిన్న గిఫ్ట్. ఓ ఇందాక నేను కార్వింగ్ అన్నా కదా, అవునవును. అందుకని మీకోసం వావ్. సో ఇదేనా మీరు చేసేవి? ఇయర్ రింగ్స్ భలే బాగున్నాయండి. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఇస్తే చక్కగా ఇవే పెట్టేసుకునేదాన్ని, మ్యాచింగ్ అయిపోయేవి. నెక్స్ట్ మీకు మ్యాచ్ కూడా అవుతాయండి. అవును అదే అలాగే తెచ్చారు. నేను ఇవి పెట్టుకుంటాను, ఆ రోజు మీరు ఎపిసోడ్ చూడండి ఖచ్చితంగా. నేను పెట్టుకుంటాను. ఎలాగో చూస్తామండి. అప్పుడు ఇవి కనిపించినప్పుడు ఎప్పుడు నావేనా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, నైస్, మంచి ఆర్ట్. సో పేస్ట్ రెడీ అయిపోయింది. పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్లైసెస్ కట్ చేస్తాం. సో సైడ్స్ తీసేస్తున్నా, ఎడ్జెస్ అన్ని తీసేసేయాలండి. ఓకే. గీత గారు మీరు చాలా లక్కీ. ఎందుకు? రోజు బోల్డ్ అని వెరైటీస్ టేస్ట్ చూస్తుంటారు. చాలా మేము ఎప్పుడు అనుకుంటాం మిమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు రాజుగారు చేసేవి, ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ వచ్చి చేసేవి, ఇంకా కార్వింగ్స్ కూడా చాలా బాగా చూపిస్తారు కదా రాజు. అవును. సో మేము మాకు ఇంకా దగ్గరుండి ఇలా చూసే ఛాన్స్ కదా ఉంటుంది. నిజం. సో మీకు కూడా ఇలాంటి ఆర్ట్ ఏమన్నా ఉందా లేకపోతే? నాకు కూడా వచ్చండి, కాకపోతే సింపుల్ గా మా పాపకు సరిపోయేవి చేసింది. మీ పాపకు సరిపోయేవి. ఇప్పుడు పేస్ట్ అంతా దీనికి అప్లై చేసుకోవాలి. చేసాను. మా పాప కూడా వెరైటీగా పెట్టుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్. మీకు ఒక్కతేనా పాప? మాకు ఒక పాప బాబండి. ఓ సేమ్ సేమ్. పాప బాబు, పాప బాబు పాప. అదేలే ఫస్ట్ అమ్మాయి నాకు, ఫస్ట్ అబ్బాయి. ఓకే ఓకే. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? మా పాప పేరు హన్సిత అండి, తను 2nd క్లాస్ చదువుతుంది. ఓకే. బాబు ఎల్కేజీ, సేమ్ క్లాస్. మా బాబు వాళ్ళ బాబు కూడా సేమ్ క్లాస్. ఓ సేమ్ స్కూల్. సేమ్ క్లాస్. మీ బాబు పేరు ఏంటి? సంజయ్ అండి. సంజయ్. ఇదంతా ఈ పేస్ట్ అంతా బ్రెడ్ కి అప్లై చేయాలండి. ఓకే. నేను కూడా ఒక స్పూన్ తీసుకుని అప్లై చేస్తా. మనకి బ్రెడ్ కి మసాలా ఫ్లేవర్ అన్నమాట. ఫ్లేవర్ రావాలి. ఇది యాక్చువల్గా ఈ పేస్ట్ లా చేసుకుని ఏదన్నా శాండ్విచ్ లాగా టోస్ట్ చేసి అలా కూడా చేయొచ్చు. కాకపోతే మేము శాండ్విచ్ ఎక్కువ మాత్రం వెజ్జెస్ తో చేసుకుంటాము. వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసి అలా చేసుకుంటాం. ఇప్పుడు ఈ 2 స్లైసెస్ క్లోజ్ చేయాలి. ఓ ఇప్పుడు మనం పిండి సిద్ధం చేసుకుందాం. ఓకే. సో మనకి పూతపిండికి సరిపడా శనగపిండి వేసుకోవాలండి. దీనికి సరిపడా ఉప్పు, కొంచెం సోడా, ఇంకా వాము. ఇది కొంచెం పతలాగా కలుపుకోవాలండి, జారుడుగా కలుపుకోవాలి. ఓకే. చాలా సరిపోతుంది అలాగా? సరిపోతుందండి. ఇలా జారుడుగా ఉండాలి పిండి. సో నూనె కూడా చక్కగా బాగా వేడెక్కింది, చాలా సేపు అయింది. ఇది ఎక్కువగా డిప్ చేయకూడదండి, జస్ట్ అంటున్నట్టుగా డిప్ చేసి. అంటే మరి థిక్ ఎక్కువ అయిపోతుంది. వాటర్ పోతే బ్రెడ్ కాస్త పల్చగా అయిపోయి ఊడిపోతుంది కాబట్టి. ఓహో భలే, ఇంత ఇంత బజ్జీ భలే బాగుంటుంది కదా. ప్లే గ్రౌండ్ లో ఆడుకున్నట్టు ఆయిల్ లో ఆడుకుంటుంది. మొత్తం కవర్ అయినట్టు చూడాలండి. ఓకే. లేకుంటే మసాలా బయటకు వస్తుంది. గీత గారు మా ఇంట్లో వాళ్ళందరికి హాయ్ చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ, పిల్లలకి, పెద్దలకి, మా అత్తయ్యకి, అందరి తోడి కోడళ్ళకి అందరికి కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. మా అన్నయ్యలకు, మా వదినలకి, మీ అన్నయ్యలకి, మీ వదినలకి, మా మమ్మీకి, మా అత్తమ్మకి హాయ్ చెప్పండి. మమ్మీకి, మీ అత్తమ్మకి. చూడండి మీరు మా వారి పేరే అడగలేదు. అయ్యయ్యో, మీ వారి పేరు ఏమిటి చెప్పరా ప్లీజ్. మా వారి పేరు మారం సతీష్ అండి. మీరు అడగలేదు. ఏం సతీష్ గారా? మారం సతీష్ అండి మా వారి పేరు. సతీష్ గారు మీకు కూడా హాయ్. తీసేసుకున్నాం. అయిపోయిందా? బాగుందండి, పెద్ద పెద్ద బజ్జీలు. సో వీటిని మనము కట్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నేను ఒక సాంగ్. ఇప్పుడు మీరు ఒక సాంగ్ ఫాస్ట్ గా పాడండి. ఏం పాట పాడతారు? నీవు గతి నీవు
ఈ నా కృతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి, శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. నీ పదములొత్తిన పదము ఈ పదము, నిత్య కైవల్య పదము, నీ కొలువు కోరిన తనువు ఈ తనువు, నిగమార్థ నిధులున్న నిలవు, శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. వావ్, మీరు సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకున్నానండి. సూపర్ గా పాడారుగా. థ్యాంక్ యూ. ఓ రెడీ? రెడీ అండి. బలి పెట్టారా ఫ్యాన్ లాగా? గార్నిష్ చేసుకుందాం. ఓకే. పిల్లలు చూడడానికి డిఫరెంట్ గా ఉంటే ఈజీగా తీసుకొని తినేస్తారు. అవును. సో పైన కొద్దిగా సన్న కారపూస వేయాలి. ఆనియన్స్ కొత్తిమీర అయితే కంపల్సరీ అండి. కంపల్సరీ. ఆనియన్స్ ఉంటేనే దీనికి టేస్ట్ బాగుంటుందండి. ఇంకా ధనియాల పొడి కూడా కంపల్సరీ. ఓకే. పైనుంచి ఫ్లేవర్ వస్తుంది కదా. అవును. సో రెడీ? ఓకే అండి. బ్రెడ్ బజ్జీ రెడీ అండి. బాగుంది. మొత్తానికి ప్లేట్ చాలా కలర్ఫుల్ గా. ఓకే, మరి బ్రెడ్ బజ్జీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రెడ్ బజ్జీ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో నువ్వుల పొడి, వేరుశనగ పలుకుల పొడి, ఎండు కొబ్బరి పొడి, కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, చింతపండు గుజ్జు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ అంచులు కట్ చేసుకోవాలి. వీటికి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ని ఒకవైపు రాసి మరొక బ్రెడ్ తో మూసివేయాలి. ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, వంట సోడా, వాము వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్ లను పూత పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై సన్నకార పూస, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి వేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ బజ్జీ రెడీ. ఓకే అండి, మరి చూసారు కదా బ్రెడ్ తో 2 వెరైటీస్ రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో బ్రెడ్ బజ్జీ, ఒకటేమో బ్రెడ్ పకోడాతో ఆలు కాంబినేషన్ లో కర్రీ. ఓకే, సో ముందు కర్రీ చూసేద్దాం. ఓకే. బాగుంది. సో నెక్స్ట్ బ్రెడ్ బజ్జీ టేస్ట్ చూద్దాం. బాగున్నాయి వెరైటీగా రెండు కూడా. సో ఇద్దరు దేనికదే డిఫరెంట్గా చేశారు. సో రాజు గారు ఎలా ఉన్నాయి? సో రెండు కూడా బాగున్నాయి. సో ఇలా కొంచెం బ్రెడ్తో పకోడీలా చేసేసి ఆలు కాంబినేషన్ మసాలా కూడా వేస్తారు కదా, కొబ్బరి గసగసాలు. సో పచ్చి కొబ్బరి కొంచెం డిఫరెంట్, కొంచెం కమ్మదనం కూడా యాడ్ అవుతుంది. బాగుంది. సో అలాగే స్నాక్ ఐటమ్ కూడా బాగుంది. సో మధ్యలో అలా కొంచెం మసాలా పేస్ట్ లా అప్లై చేసి చేసుకోవడం, పైన కొంచెం క్రంచీగా మీరు చెప్పినట్టు, లోపల కొంచెం సాఫ్ట్గా. సో తను చెప్పినట్టుగా కొంచెం నిమ్మకాయ అలా పిండేసుకొని ఆనియన్స్ అలా సైడ్లో పెట్టేసుకుని నంచుకుంటుంటే బాగుంటుంది. సో రెండు డిష్లు బాగున్నాయి. రెండిట్లో కొంచెం వెరైటీగా స్నాక్ ఐటమ్ బజ్జీ. ఓకే, సో శ్రీలక్ష్మి గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. బాగుంది, చాలా క్రంచీగా ఇలా వచ్చేసి. ఓకే, సో శ్రీలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ నుంచి ఈసారి గిఫ్ట్. యు వెల్కమ్. సో ప్రశాంతి గారు, మీకు ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా అక్కడ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి బ్రెడ్ తో చూసారు కదా ఇవాళ టేస్టీ ఊరించే వంటల్ని. రెండు బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. కూరగాయల్ని కట్ చేసిన తరువాత ఎక్కువసేపు నీళ్లలో ఉంచినట్లయితే ఆ కూరగాయలలో ఉన్న పోషకాలు నశిస్తాయి.
కాబట్టి కూరగాయల్ని కట్ చేయకముందే వాటిని బాగా క్లీన్ చేసుకుని కట్ చేసుకుంటే మంచిది. ఓకే అండి, మరి వాటి 4 టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన చిక్కుడు గింజల ఆమ్చూర్ కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చిక్కుడు గింజలు, ఆమ్చూర్ అండ్ జీలకర్ర ఎంత చక్కగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం వండుకుంటే అంత మంచి పోషక విలువలు రీటైన్ అవుతాయి. చిక్కుడు గింజలు ఇక్కడ దొరుకుతాయి, మనం వంటల్లో వాడుకుంటున్నాం. అందులో చక్కటి ప్రోటీన్, పీచు పదార్థం ఉంటుంది. కానీ ఆమ్చూర్ అనేది ఎక్కువగా కూడా ఇట్స్ ఎ డ్రైడ్ మ్యాంగో పౌడర్, నార్త్ ఇండియాలో వాడుతూ ఉంటారు. సో అలాంటివి మంచిదైనప్పుడు మనం దాన్ని వంటకాల్లో వాడుకోవడం కూడా తప్పేమీ లేదు. తర్వాత జీలకర్ర పొడి కూడా ఉందండి, బాగుంటుంది. క్యాలరీ పరంగా చూసుకున్నా మనకు ఆమ్చూర్ కానీ జీలకర్ర ద్వారా కానీ క్యాలరీస్ ఎక్కువగా లేవు. చిక్కుడు గింజలే మనకు ప్రొవైడ్ చేస్తాయి. ఆ క్యాలరీస్ కూడా మంచి ఉపయోగమైనవి కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిపీని మనం ట్రై చేసుకోవచ్చు. క్యాలరీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బాదాం హల్వా, బాదాం, పాలు, చక్కెర, నెయ్యి. ఇప్పుడు ఇందులో క్యాలరీస్ ఎలా ఉంటాయని చూస్తే బాదాం అనేది చాలా మంచిదండి. ఎంత మంచిదంటే ఇప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ అందులో బాదాన్ని భాగంగా ఉంచుకుంటే గుండె జబ్బులు రాకుండా కూడా నివారిస్తాయి. టాప్ 10 హార్ట్ అటాక్ ఫైటర్స్ అని కూడా చెప్తూ ఉంటారు. బాదాం బర్ఫీ గురించి చెప్పాలంటే హై క్యాలరీ. ఎప్పుడు కూడా చక్కెర ద్వారా వచ్చే హై క్యాలరీస్ని మనం డెఫినెట్గా రికమెండ్ చేయమండి. అది రోజువారీ డైట్కి కూడా మంచిది కాదు. కాకపోతే ఇందులోని బాదాం చాలా మంచిది. సో ఒక ఆప్షన్ లాగా మనం దీన్ని బెల్లంతో చేసుకుంటే చిన్నపిల్లలకి హాయిగా, హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన బ్రెయిన్ ఎదుగుదలకు కూడా, డెవలప్మెంట్కి కూడా మనం అందించిన వాళ్ళం అవుతాం. సో బాదాం బర్ఫీ హై క్యాలరీ, బట్ బెల్లంతో చేసుకుంటే పిల్లలకి హ్యాపీగా ఇచ్చేయచ్చు. ఊరించే వంటలు చూసిన ఆలు బ్రెడ్ పకోడా కర్రీ అండ్ బ్రెడ్ బజ్జీ. ఆలు బ్రెడ్ పకోడా కర్రీలో పెరుగు, ఫ్రెష్ క్రీమ్, ఇక కొబ్బరి, ఇలాంటివి పల్లీలు, నువ్వులు ఇలాంటివి యాడ్ చేసాం అనుకోండి ఎక్కువ, అవి మంచిదైనప్పటికీ కూడా వాటి ద్వారా కూడా క్యాలరీలు యాడ్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ బంగాళదుంపలు, తర్వాత బ్రెడ్, ఇవి కూడా డీప్ ఫ్రై చేయడం మూలాన మనం క్యాలరీస్ యాడ్ చేస్తామే తప్పితే అందులో ఉన్న పోషక విలువలు మనకు పెద్దగా ఉండవండి. సేమ్ థింగ్ విత్ బ్రెడ్ బజ్జీ. బ్రెడ్ బజ్జీలో కూడా బ్రెడ్, శనగపిండి, నువ్వుల పొడి, ఎండు కొబ్బరి, పల్లీలు, చింతపండు, ఈ 2 రెసిపీలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే బోత్ ఆర్ హై క్యాలరీ అండి. చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ప్రాసెస్ ఫుడ్ వేరే కూడా, సో అంత హెల్తీ అని చెప్పలేము. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో అంటే బ్రెడ్, ఆలు బ్రెడ్ పకోడా కర్రీ, బ్రెడ్ బజ్జీ, బాదాం బర్ఫీ, వీటికి అన్నిటికంటే కూడా చిక్కుడు గింజల ఆమ్చూర్ కర్రీ చాలా బాగుంది. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించండి సెగ్మెంట్ లో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా అండి? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు, ఈ రోజు చిక్కుడు గింజలతో ఆమ్చూర్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. ఓకే. సో మనకు అప్పుడప్పుడు గింజలు కూడా అమ్ముతూ ఉంటారు బయట. అవునండి. అలాంటివి మనకి ఎప్పుడైనా దొరికినప్పుడు చక్కగా ఇలా ఈ పులుపు కాంబినేషన్ లో చిక్కుడుకాయలతో రెగ్యులర్ గా చేసుకుంటాం. సో ఇలా గింజలు దొరికినప్పుడు వాటితో చేసుకోవడం కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది టేస్ట్ అనేది. బాదం బర్ఫీ మంచి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్, చాలా బాగున్నాయి. ఎస్, రిచ్. థ్యాంక్స్ రాజు గారు. వెల్కమ్. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 5015.